పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. శంకర్పల్లి పరిధిలో పలువురు బీజేపీలో చేరారు. వారందరికీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వాలు ఏమి చేతులెత్తేసి ఏం చేయలేదు, అది కూడా గమనించారు. అందుకే ఈరోజు ఇక్కడ మా శంకర్పల్లిలో టౌన్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పేరు మార్చిన టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కన్నా గారు, వాసుదేవ్ కన్నా గారు జాయిన్ అయ్యారు. అట్లనే వెంకటేష్ గారు, మన సర్పంచ్ సంకపల్లి లక్ష్మణ్ గారు, ఇందిరా లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. కానీ వారితో సహా ఒక్కొక్కరితో సహా 200-300 మంది జాయిన్ అయ్యారు. ఇట్లనే ఇక్కడనే కాక ఇక్కడి నుంచి శంకర్పల్లి నుంచి తీసుకే ఢిల్లీ వరకు నాతో ఉన్న పార్లమెంటేరియన్ సగం కంటే ఎక్కువ. మొట్టమొదటి నేను, తర్వాత జితేందర్ రెడ్డి, తర్వాత బుర్రనరసింహ గౌడ్, తర్వాత బీవీ పటేల్, తర్వాత నాగేష్ గౌడమ్ అండ్ సీతారాం నాయక్. అంటే 6 ఎంపీలు ఎవరైతే తెలంగాణ కొరకు పోరాడిందో వాళ్ళకు మొత్తం బండారం బయటపడ్డది.